హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా రుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల్లోని మహిళా సభ్యులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇక డ్వాక్రా సంఘాల్లో సభ్యులను అయితే తొలగించబోతున్నారు. అలాగే డ్వాక్రా సంఘాల్లో సభ్యులపై ఏపీ ప్రభుత్వం ఒక సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో ఇంతమంది సభ్యులు ఉంటే వారికి కూడా రుణాలను అయితే మంజూరు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బిసికి లేఖ రాసింది. అసలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యులు కుదింపుకు కారణం ఏంటి, డ్వాక్రా సంఘాల్లోని గ్రూపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఏంటో దీంట్లో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, కాన్ఫిడెంట్గా ఉంటుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే 2-3 వీడియోలు పూర్తిగా చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సంబంధించి మరో కీలక అడుగులు వేసింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యుల పరిష్కారానికి దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు మనకి నార్మల్గా డ్వాక్రా సంఘాలు ఏంటంటే ప్రతి గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు. అయితే ఈ 10 మంది సభ్యులు రుణాలు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళి ఒకేసారి లేఖ సమర్పించి ఇటువంటి బకాయిలు లేకుండా ఉన్న వారికి మాత్రమే ఈ డ్వాక్రా సంఘాల్లో రుణాలను అయితే మంజూరు చేసేది. అయితే గత కొద్ది కాలంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో సభ్యుల తీరును బట్టి కొత్తగా వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఒక లేఖ రాసింది. ఈ లేఖలోని సారాంశం ఏంటంటే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల గ్రూపులు 10 మంది అయితే ఉంటారు. ఈ సంఘంలో 10 మంది ఒకవేళ మరణించినా లేదా సరిగ్గా రుణాలు చెల్లించిన వారు ఉన్నా, అలాగే డ్వాక్రా సంఘంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డా అటువంటి గ్రూపులకు రుణాలు మంజూరు చేయరు. అలాగే మనకి డ్వాక్రా సంఘాల్లో 10 మంది సభ్యులు లేకపోయినా కూడా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ద్వారా లేఖ రాసింది. అంటే దీని ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నిటికీ ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో ఒకవేళ 10 మంది సభ్యులు లేకపోయినా రుణాలు మంజూరు చేయాలని కోరింది. ఒకవేళ డ్వాక్రా సంఘంలో 8 మంది సభ్యులు ఉన్నా, 7 మంది సభ్యులు ఉన్నా ఆ యొక్క సంఘం పనితీరుని బట్టి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది. దీనికి సానుకూలంగా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే స్పందించింది. ఒక సంఘంలో 10 మంది సభ్యులు లేకపోయినా కూడా వారికి కొత్తగా రుణాలు మంజూరు చేయడానికి ఈ ఏపీజీపీ బ్యాంక్ అయితే ముందుకొచ్చింది. అయితే దీనికి కొన్ని షరతులు అయితే పెట్టింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పెట్టిన కొత్త షరతులు ఏంటంటే, సభ్యులు వలస వెళ్ళడం, అలాగే సంఘంలో సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నా, అలాగే సంఘంలో ఎటువంటి అక్రమాలకు తావు ఉండకూడదు, సంఘంలో ఏ పాత బకాయిలు ఉండకూడదు. ఇలాంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మనకి డ్వాక్రా సంఘంలోని సభ్యులకు రుణాలు అయితే మంజూరు చేస్తుంది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 30,000 సంఘాలకు ఊరట కలిగింది. అలాగే మనలింపు పొందిన సంఘాలు 6 నెలల్లోపు సభ్యుల సంఖ్యను 10కి పెంచుకోవాలి. ఈ నిబంధన ఉంటేనే డ్వాక్రా సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ నిధి ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులకు మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా 3 లక్షల వరకు రుణాలను అయితే మంజూరు చేస్తుంది. ఇక నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది సభ్యులు లేకపోయినా కూడా డ్వాక్రా సంఘంలో రుణాలు అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యులకు వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు ఏ డ్వాక్రా సంఘంలో ఉన్నారు, అలాగే మీ డ్వాక్రా సంఘంలో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.